హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా 100 మెయిన్స్ డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 8ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అలాగే మన ఛానల్ని మీరు విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు కనుక మీ ప్రిపరేషన్ కనుక ఈ వీడియోస్ ఏమాత్రం ఉపయోగపడతాయని అనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఓకే, ఇంక మనం ఆలస్యం చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక చూడండి, ఇక్కడ 2 పై చార్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది ఈ డిఏలో. అసలు దేని గురించి ఇచ్చాడో చూద్దాం. ఏ సర్టెన్ అమౌంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 500 రూపీస్ నోట్స్, 200 రూపీ నోట్స్. ఓకే, ఒక సర్టెన్ అమౌంట్ అంట, అది ఆ అమౌంట్ ఎలా ఉంది, 500 రూపీ నోట్లోను 200 రూపీ నోట్లోను కలిగి ఉంది ఆ అమౌంట్. డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ది 5 వర్కర్స్ ABCDE ఆఫ్టర్ ది కంప్లీటెడ్ వర్క్. ఓకే, ABCDE అనే ఒక 5 వర్కర్స్ ఉన్నారు. ఆ వర్కర్స్ కొంత పని పూర్తి చేసిన తర్వాత వాళ్ళకే సర్టెన్ అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ ఏ ఫామ్లో ఉంది, 500 రూపీస్లోను అలాగే 200 రూపీస్ ఫామ్లోనూ ఉంది. ఓకే, అసలు ఫస్ట్ డిఐ పై చార్ట్ని దేనికి ఇచ్చారో చూద్దాం. పై చార్ట్ గివెన్ బిలో షోస్ ది పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ABCDE. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అంట, అంటేనా బిలో ది డిస్ట్రిబ్యూషన్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే ఇందులో 500 రూపీస్ నోట్స్ ప్లస్ 200 రూపీస్ నోట్స్ రెండు కలిపి నెంబర్ ఆఫ్ నోట్స్కి సంబంధించి ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది ఇచ్చారు, నోట్స్కి సంబంధించిన డేటా ఇక్కడ ఇచ్చారు. అంటే టోటల్ ఇందులో ఉన్న అమౌంట్ ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ నోట్స్ ఒక 100 అయితే అందులో 12.5% నోట్స్ ఏకి ఇచ్చినట్టు. ఆ 12.5%లో 200 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 500 రూపీస్ నోటు ఉన్నాయి. అలాగే పై చార్ట్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే కనుక పై చార్ట్ గివెన్ బిలో షోస్ ది పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ నోట్స్, ది నెంబర్ ఆఫ్ 200 రూపీ నోట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది ABCDE. ఓకే, ఇక్కడ 500 ప్లస్ 200కి సంబంధించిన డేటా ఇస్తే నెంబర్ ఆఫ్ నోట్స్ డేటా ఇస్తే ఇక్కడ ఓన్లీ 200 రూపీస్ ఎన్ని నోట్స్ ఉన్నాయి టోటల్గా, ఆ నోట్స్ ఈచ్ వన్ ఎంత ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఎన్ని నోట్స్ ఇచ్చారు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 నోట్స్ ఉంటే అందులో 200 రూపీస్ నోట్స్ 100 నోట్లు ఉంటే కనుక అందులో 17% ఏకి ఇచ్చినట్టు, 12% బీకి ఇచ్చినట్టు అలా అన్నమాట. ఓకే, ఇక మనం డిఐ చూసుకున్నట్టయితే పై చార్ట్లు దేనికి ఇచ్చాడో అర్థమైంది. ఇప్పుడు మనం నోట్స్ చూసుకుంటే కనుక చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు నోట్స్తోనే మనకి మొదలు పెట్టండి, మీకు చాలా ఈజీ అవుతుంది డిఐ చేయడం అని చాలాసార్లు చెప్పాను. సో నోట్స్ చూద్దాం. ది నెంబర్ ఆఫ్ 500 రూపీ నోట్స్ రిసీవ్డ్ బై B ఈజ్ 20. ఇక్కడ 500 రూపీ నోట్ డిఐకి సంబంధించి 500 రూపీస్ నోట్కి సంబంధించి పై చార్ట్ ఇవ్వాల. 200 ప్లస్ 500 రెండు కల్పించాడు, 200కి సంబంధించి ఇచ్చాడు. కానీ బీలో 200 రూపీస్ నోట్స్ 20 నోట్స్ అట. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ బై C ఈజ్ 55,000. ఓకే, మనకి డేటా అనేది ఒక క్లారిటీ వచ్చింది, దేని గురించి ఇచ్చారు, ఎంతంత, ఏ పై చార్ట్లు దేని గురించి ఇచ్చారు, నోట్స్ దేని గురించి ఇచ్చాడు అన్నది మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎంటీ స్లైడ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ABCDE 5 వర్కర్స్ కాబట్టి ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది 200 రూపీస్ నోట్స్, నెంబర్ ఆఫ్ నోట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది నెంబర్ ఆఫ్ 500 రూపీ నోట్స్, నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం డేటా తీసుకుందాం. టోటల్ ఫస్ట్ పై చార్ట్ మనం 2.5. ఓకే, 80x అనుకుందాం. నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్నో తెలియదు కాబట్టి 80x అనుకుందాం. ఎందుకు 80x అనుకున్నారు, ఎందుకు 100x అని ఎందుకు అనుకోలేదు అని అంటే కనుక ఇక్కడ 100x అనుకుంటే 12.5% అవుతుంది, 12.5x అవుతుంది, 10x అవుతుంది, 25x మళ్ళీ పాయింట్లో వస్తుంది. అలా కాకుండా 12.5 అంటే 1/8 కింద తీసుకొచ్చా, 1/8 కింద తీసుకొచ్చు. అప్పుడు అన్ని 8 మల్టిపుల్ అంటే 37.5 అంటే 3/8 కింద తీసుకొచ్చా. ఓకే, అందుకు 8 టేబుల్లో క్యాన్సిల్ అయ్యి టోటల్ అమౌంట్ వచ్చేదంటే ఇక్కడ ఉంది. సో అందుకు మనం 80 కింద తీసుకున్నాను. అలాగే ఇది టోటల్ 100x కింద 100y కింద తీసుకుంటాను. టోటల్ 200 రూపీస్ నోట్స్ 100y కింద తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని అనుకున్నాను, 80x అనుకున్నాను కదా. టోటల్ 200 రూపీస్ నోట్స్ 100y అనుకున్నాను. ఓకే, ఇప్పుడు డేటా తీసుకుందాం. అంటే ఇక్కడ 12.5% నోట్స్ ఏకి ఇచ్చారంట, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ 12.5 అంటే 1/8. 80x అనేది 8 పార్ట్స్ అయితే 1 పార్ట్ ఎంత, 10 అయినా 10. అంటే ఏ అనేది 10 నోట్స్ వచ్చినాయి అంతేనా.
1/8 కాబట్టి 10 నోట్స్ వచ్చినాయి. 10% అంట 80xలో 10% అంట బీకి వచ్చినాయి 10% అంటే 8, 10x 8x మాట. అలాగే సి చూసుకుంటే 25% అంట. 25% అంటే 1/4 అయినా 1/4 అనేది 80%లో 1 పార్ట్ 8 పార్ట్స్ 4 పార్ట్స్ 80x అయితే 1 పార్ట్ ఎంత 20x అయినా 20x. సి అనేది టోటల్ 20x మాట, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్. ఇప్పుడు డి చూసుకుంటే 37.5 అంటే 3/8, 8 పార్ట్స్ 80x అయితే 1 పార్ట్ 10, 3 పార్ట్స్ 30x, ఇది 30x డి అనేది టోటల్. ఓకే, ఇప్పుడు ఈ చూసుకున్నట్టయితే కనుక 15% అంట. 80లో 15% అంటే ఎంత 10%, 8, 15%, 5%, 4 అంటే ఎంత 12, అంటే ఈలో ఎంత టోటల్ 12x. సరిగ్గా చూసుకుంటే మనకి ఇవన్నీ కలిపితే 80xకి ఈక్వల్ అవుతాయి. 12, 8, 20, 20, 20, 40, 40, 10, 50, 50, 30, 80x సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు 200 రూపీస్ నోట్స్ చూద్దాం. టోటల్ 100y అనుకున్నాం కదా. ఓకే, అందులో 17y 17% ఏ అంటే 17y అవుతుంది. 17y ఇది 12% 12y అవుద్ది, 30y అవుద్ది. 17, 12, 30 గుర్తుపెట్టుకోండి. ఇది 17y, ఇది 12y, ఇది 30y, అంతేనా. 730. ఓకే, 20, 21 డిఈ అనేది 20, 21, 20y ఇది, 21y ఇది. ఓకే, ఇప్పుడు మనం 500 రూపీస్ నోట్స్కి సంబంధించి తెలియదు, నోట్లో ఏముందో చూద్దాం. నోట్ చూడండి, ది నెంబర్ ఆఫ్ 500 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ బై బి ఈజ్ 20. బి అనేవాడు 500 రూపీస్ నోట్స్ని తీసుకున్నాడట. ఓకే, దీన్ని బట్టి ఒక ఈక్వేషన్ వస్తుంది చూడండి మనకి. 8xలోంచి టోటల్ 8x నోట్స్లోంచి 12y నోట్స్ తీసేస్తే 12y అంటే 200 నోట్సే కదా. టోటల్ 200 + 500 ఇది 500 + 200 కదా, ఇది 500 + 200 రూపీస్ నోట్స్ కదా. సో అందులోంచి 200 రూపీస్ నోట్స్ చేస్తే రిమైనింగ్ 500 రూపీస్ నోట్సేనా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 20 అంట. అంటే మనం 2 టేబుల్ ఓకే 4 టేబుల్ 2 times 3 times 5 times సరిగ్గా చూసుకున్నట్టయితే 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఒక ఈక్వేషన్ మనకి. ఇది పక్కన పెట్టుకో. నోట్ 1 నుంచి ఒక ఈక్వేషన్ వచ్చింది. నోట్ 2 చూడు, ది టోటల్ నెంబర్ ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ బై సి ఈజ్ 55,000. టోటల్ నెంబర్ ఆఫ్ అమౌంట్ సి అనేవాడు 55,000 అంట. సరిగ్గా చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ 20x, 200 నోట్స్ 30y అంట. అంటే టోటల్ నోట్స్ నుంచి 200 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి తీసేస్తే రిమైనింగ్ నోట్స్ 500 రూపీస్ నోట్సే కదా. అంటే 20x - 30y ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్ నోట్స్ అవుతాయి, అంతేనా. టోటల్ నోట్స్ నుంచి 200 రూపీ నోట్స్ తీసేస్తాం, అదే మనకి 500 రూపీ నోట్స్ అవుతుంది. ఓకే, ఇది చూసుకున్నట్టయితే కనుక అది టోటల్. సరిగ్గా చూడు, టోటల్ అమౌంట్ ఎంత సి రిసీవ్ చేసుకుంటే 55,000 అట. సరిగ్గా చూడు, 30y × 200 అంతేనా. ఒక్కో నోట్ వాల్యూ 200, 30y నోట్స్ ఉన్నాయి. అలాగే ప్లస్ 20x - 30y ఇన్ని నోట్స్ 500 రూపీ నోట్స్ ఉన్నాయి ఇంటూ 500, ఒక్కో నోట్ వాల్యూ 500. సో ఇదంతా కలిపితే ఎంతంట 55,000. 3 సున్నాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 2 సున్నాలు ఎక్స్ట్రా ఉన్న చూడు, ప్రతి దాంట్లో 2 సున్నాలు కామన్గా ఉంది కాబట్టి కొట్టేద్దాం. ఇక్కడ కూడా 2 సున్నాలు క్యాన్సిల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 1 5 * 5, 6 5 * 30, 11 5 110, 0 ఉంది కాబట్టి 110. ఓకే, ఇప్పుడు చూస్తే 60y × 6 × 212 కదా. ఓకే, 6 × 2 కాబట్టి 12y అవుతుంది. 12y + 20x - 30y ఈజ్ ఈక్వల్ టు 110. సరిగ్గా చూస్తే ఈ 12y అనేది ఇందులోంచి తీసేస్తే 20x - 18y ఈజ్ ఈక్వల్ టు 110, అంతేనా. అంతే. సరిగ్గా చూడు, ఇప్పుడు 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇందులో. 10x - 9y ఈజ్ ఈక్వల్ టు 55, అంతేనా. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 కింద అనుకోవచ్చు. ఇది 55 కదా. సరిగ్గా చూడు, ఈక్వేషన్ నెంబర్ 1, 2 చూడు, ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఇది ఇంటూ 55 ఉంది, ఇది ఇంటూ 11 చేస్తే టోటల్ ఈక్వేషన్ ఇంటూ 11 చేస్తే దీనికి ఈక్వల్ అవుద్దా? ఖచ్చితంగా ఈక్వల్ అవుద్ది. సరిగ్గా చూడండి, ఇప్పుడు ఇంటూ 11 చేయాలంటే ఇది చూడండి,
10x మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇంటూ 11 చేయాలి కాబట్టి 22x మైనస్ 33y. సో ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే ఎక్స్కి వైకి ఒక రేషియో అనేది వస్తుంది. ఈ 20 ఇది తీసుకొచ్చేస్తే 10xని 12x అవుతుంది. ఈ మైనస్ 33y అనేది తీసుకెళ్తే ప్లస్ 33y అవుతుంది. అందులోంచి 9 తీసేస్తే అంటే 10 తీసేస్తే 13 అంటే 12y అవుతుంది. 13 అంటే 10 తీసేస్తే 23 అంటే 24y అవుతుంది. 24y అవుతుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుంది. ఇదే ఆన్సర్. ఎక్స్ ప్లేస్లో 2y పెట్టుకుని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 5. మనం సరిగ్గా చూసుకున్నట్టయితే ఎక్స్ ప్లేస్లో 2y పెట్టుకోవచ్చు. ఎక్స్ ప్లేస్లో 2y పెట్టుకుంటే 2y అంటే 4y అవుతుందా? అప్పుడు 4y మైనస్ 3y y ఈజ్ ఈక్వల్ టు 5 అంటే y వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ y వాల్యూ 5 అవుతుంది. y వాల్యూ 5 అవుతుంది కాబట్టి ఇదే ఈక్వేషన్లో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x మైనస్ 3y కదా, 3y అంటే ఎంత? y ప్లేస్లో 5 చేస్తే 15 ఈజ్ ఈక్వల్ టు 5. ఇటు మైనస్ 5 నాటి తీసుకెళ్తే ప్లస్ 15, ఇక్కడ మైనస్ 15 నాటి తీసుకెళ్తే ప్లస్ 15 అవుద్ది. ప్లస్ 15 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అంటే మనకి వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 10. మనకు టోటల్గా x వాల్యూ y వాల్యూ వచ్చేసింది. సింపుల్గా చూసుకున్నట్టయితే x అనేది 10 కాబట్టి ప్రతి దానికి 0 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ 800 నోట్స్ ఉన్నట్టు టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్. ఇక్కడ 120 నోట్స్, ఇది 300 నోట్స్, ఇది 200 నోట్స్ టోటల్. ఇందులో 100 ప్లస్ 200 500 ప్లస్ 200 రెండు నోట్లు ఉన్నాయి. ఇది 80, ఇది 100 నోట్స్ ఉన్నట్టు. ఓకే, ఇక్కడ మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనం y ప్లేస్లో ఇంటూ 5 చేసుకోవాలి ప్రతిదీ. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? వైని తీసేద్దాం. ఓకే, అలాగే ఇది కూడా తీసేద్దాం. ఓకే, సరే చూడు, ఇక్కడ ఇంటూ 5 అంటే 500ఏనా? ఓకే, ఇదెంత? 21 ఇంటూ 5 105. ఇదెంత? 20 ఇంటూ 5 100. ఓకే, 5 ఇంటూ 30 ఎంత? 150. 12 ఇంటూ 5 ఎంత? 12 60. ఇప్పుడు 17 15 50 25 35 అంటే 85 నోట్స్ 200 నోట్స్ ఉన్నట్టు. ఇప్పుడు 200 రూపీస్ నోట్స్ 85 ఉంటే టోటల్ 100 నోట్స్ ఉన్నాయి. అందులో 200 రూపీస్ నోట్స్ 85, రిమైనింగ్ 15 నోట్స్ 500 రూపీస్ నోట్సే కదా ఉన్నాయి, 2 రకాలే కదా. సో 15 నోట్స్ చూడండి, 20 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 80 సరిపోయింది. 200 నోట్స్లో 150 నోట్స్ చేస్తే 50 నోట్స్ 500 నోట్స్ అవుతాయి. ఇంకా 300లో 100 చేస్తే 200 500 రూపీస్ నోట్స్ అవుతాయి. ఓకే, 105 తీసేస్తే 50 నోట్స్ అనేవి ఇది అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ 500 రూపీస్ నోట్స్ ఏమవుతాయో చూద్దాం. 10 15 15 30 ప్లస్ 20 50ని ఎంత? 300 నోట్స్ 15. ఓకే, 300 నోట్స్ అనేవి 500 రూపీస్ నోట్స్. చూడండి 200 500 రూపీస్ 200 అనేవి 500 నోట్స్ 200 రూపీస్ నోట్స్, 300 నోట్స్ 500 రూపీస్ నోట్స్. సో టోటల్ 800 నోట్స్. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా అరేంజ్ చేసిన కింద క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా అరేంజ్ చేసుకుని ఈ టేబుల్ని ప్రతి స్లైడ్లోనూ పేస్ట్ చేసి క్వశ్చన్స్ చేద్దాం. వెయిట్. క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే కనుక total number of 500 rupees notes received by A is m% of the received by B and the number of 500 rupee notes received by C is n% of that received by D. Then find the number of 500 rupee notes received by E in the term of M and N. ఓకే, M N టర్మ్లో రాయమన్నాడు. 15 నోట్స్ కదా, ఈ తీసుకున్నది 500 రూపీ నోట్స్. సో అంటే 15 నోట్స్ని M N టర్మ్లో రాయమన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు మనం M N వాల్యూస్ కనుక్కోవాలి. చూద్దాం. If the number of 500 rupee notes received by A is m% of that received by B. M ఎంత తీసుకున్నాడు అసలు? 500 రూపీ నోట్స్ 15. ఏ అనేవాడు 15 నోట్స్ తీసుకున్నాడు. అది ఎంత పర్సెంట్? బీలో ఏం తీసుకు 20లో ఎంత పర్సెంట్? అది 3/4 అంటే 75%. 3/4 అంటే 75%. అంటే M వాల్యూ ఎంత? ఇక్కడ 75 వచ్చింది. అలాగే అండ్ నెంబర్ ఆఫ్ 500 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ బై C
ఈజ్ n% దట్ ఆఫ్ డి. ఓకే, సి అనేది 500 రూపీ నోట్స్ ఎన్ని తీసుకున్నాడు, 150 తీసుకున్నాడు. 150 అనేది డి 500 రూపీ నోట్స్ తీసుకున్నాడు, 100 తీసుకున్నాడా. డి 500 రూపీస్ నోట్స్ సారీ 150 కాదు. సి అనేది 500 రూపీ నోట్స్ 50 తీసుకున్నాడు, 50 నోట్స్ తీసుకున్నాడు. అలాగే డిలో ఎంత పర్సెంట్, అది డి అనేది 200 నోట్స్ తీసుకున్నాడు. అంటే 1/4. 1/4 అంటే ఎంత పర్సెంట్, 25%. 25% కదా. అంటే ఎన్ వాల్యూ ఎంత, 25%. సో ఇక్కడ ఎన్కి ఎంకి వాల్యూ వచ్చేసింది. ఈ అనేది ఎన్ని 500 రూపీ నోట్స్ తీసుకుంది అని అడిగాడు. 15 500 రూపీస్ నోట్స్ తీసుకుంది. అది ఎన్ టర్మ్లో రాయమన్నాడు. సరిగ్గా చూడండి, ఫస్ట్ ఏ చూసుకుంటే ఎం అనేది 75, ఎన్ అనేది 25, ఈ రెండు కలిపితే 100. 100లోంచి 95 చేస్తే 5. సో ఇది కాదు. అలాగే ఇది 75, ఎం అనేది 75, ఎన్ అనేది 25, అంటే 75 25 50, 50లోంచి 25 తీస్తే 25 అవుతుంది. ఇది కాదు, బి కూడా కాదు. సి చూసుకుంటే ఎం అనేది 75, అందులో 2n అంటే ఎన్ అనేది 25 కాబట్టి 2n అంటే 50 అవుతుంది. 50 చేస్తే రిమైనింగ్ 25, 25లోంచి 10 చేస్తే 15 అవుతుంది. చూడండి, సి అనేది అవుతుంది, సి అనేది 15. ఓకే, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, 25. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టయితే కనుక ఈచ్ వర్కర్ if each worker is paid in the ratio of the parts of work completed by them and then find the ratio between the work find the ratio between the parts of work completed by A, B, D respectively. సరిగ్గా చూసినట్టయితే వాళ్ళు మనకి అమౌంట్ ఏదైతే పే చేశారో వీళ్ళకి ఆ పే చేసిన అమౌంట్ వాళ్ళు వర్క్ చేసిన దానికి పే చేశారు, అంతే కదా. అంటే వాళ్ళు ఎంత అమౌంట్ అయితే పే చేశారో అంత రేషియో అమౌంట్ ఎలా ఇచ్చాడు, వాడు చేసిన వర్క్కి అమౌంట్ ఇచ్చాడు. అంటే వర్క్ అమౌంట్ ఎంత అయితే ఇచ్చారో అంతే వర్క్ వాళ్ళు చేసినట్టు కదా. అంటే అమౌంట్ రేషియో ఇక్కడ వర్క్ రేషియో అవుద్ది. ఇక్కడ ఇచ్చాడు చూడు, ఫైండ్ ది రేషియో బిట్వీన్ ది పార్ట్స్ ఆఫ్ వర్క్, అంతే కదా. సో పార్ట్స్ ఆఫ్ వర్క్ రేషియో కనుక్కోమన్నాడు. అంటే వాడు అమౌంట్ దేనికి ఇచ్చాడు, ఎంత వర్క్ చేస్తే అంత రేషియో, అంత అమౌంట్ ఇచ్చినట్టు. వాళ్ళ యొక్క చేసిన పనికి అమౌంట్ ఇచ్చాడు కాబట్టి అమౌంట్ రేషియోనే ఇక్కడ మనకి ఎవరి రేషియో అవుద్ది, పార్ట్స్ ఆఫ్ వర్క్ రేషియో అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఏబిడి. ఓకే, ఏలో 200 రూపీస్ నోట్స్ 85 × 5, 85 × 200, సారీ ఎరేజర్ ఉంది ఇక్కడ, 85 × 200 ప్లస్ 15 × 500 చూసుకుంటే 15 5 75, 15 5. ఓకే, ఇది మన రేషియో ఈ రకంగా చూసుకోవచ్చు. ఇది ఏ యొక్క అమౌంట్ టోటల్, ఏ చేసిన పనికి ఇచ్చిన అమౌంట్. అలాగే బీకి సంబంధించి కూడా అలాగే ఇస్తాడు చూడండి. ఒకసారి ఇది మనకు క్లియర్గా కొంచెం ఇక్కడ క్లియర్గా ఇక్కడ రాస్తాను మళ్ళీ, వెయిట్. ఏ ఎంత ఇచ్చాడు, ఏ అలా ఇచ్చాడు 85 నోట్స్ ఇంటూ 200, 85 నోట్స్ 200 ఉన్నాయి, ప్లస్ 15 × 500 నోట్స్ ఉన్నాయి. అలాగే బీకి సంబంధించి బి అలాగా 60 నోట్స్ 60 × 200 రూపీస్ నోట్స్ ఉంటాయి, ప్లస్ 20 × 500 రూపీస్ నోట్స్ ఇంటూ 500 రూపీస్ నోట్స్. ఓకే, ఇక్కడ తీసుకున్నట్టయితే కనుక డి చూద్దాం. 100 నోట్స్ 200 రూపీస్ నోట్స్ ఉన్నాయంట. 100 నోట్స్ 200 రూపీస్ నోట్స్ ప్లస్ 200 × 500, 200 నోట్స్ 500 200 నోట్లు ఉన్నాయంట, 500 రూపాయల నోట్లు. ఇది సి, ఇది సారీ ఇది డి, సారీ ఇది డి, ఇది బి, ఇది ఏ. ఇప్పుడు మొత్తం ఈ రెండింటికి రేషియో అడిగాడు. ఇది టోటల్ అమౌంట్ కాబట్టి టోటల్ అమౌంట్ రేషియోనే వర్క్ రేషియో అవుతుంది. ఇక్కడ ప్రతి దాంట్లో 2 సున్నాలు కామన్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే కనుక సరిగ్గా చూడు, 160 170 ప్లస్ 75 రేషియో ఈస్టు 120 ప్లస్ ఈ 2 సున్నాలు క్యాన్సిల్ 100, అది గుర్తుపెట్టుకోండి. 100 ఈస్టు 200. ఓకే, 200 ప్లస్ 1000. సరే చూసుకున్నట్టయితే కనుక
75 ఎంత, ఇది ఒక 30 కలిపితే 245 అంతేనా. 245 ఈస్టు 220 ఈస్టు 1200. ఓకే, దీనికి రేషియో కడితే సరిపోతుంది మనకి. చూడండి 5 టేబుల్ చేద్దాం సింపుల్గా. 4 5 20, 9 5 45 ఈస్టు 4 5 20, 4 5 20 ఈస్టు 2 5 10, 4 5 20 0. సో 49:44:240 ద రేషియో ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోయినట్టయితే కనుక ఇది యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇది యావరేజ్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ రిసీవ్డ్ బై డిఈఎఫ్ ఈజ్ 165. ఓకే, డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ అనేది 165 అట యావరేజ్. అంటే దీన్ని ఇంటూ 3 చేస్తే టోటల్ వచ్చేస్తుంది కదా. ఇది ఒక 5 3 15, 1 6 18 19, 1 1 3 3 1 4 495 నోట్లు. అందులో డి ప్లస్ ఈ నోట్లు ఎంత టోటల్? డి ప్లస్ ఈ నోట్లు 420 నోట్లు. 420 నోట్లు అంటే రిమైనింగ్ ఎంత? 75 నోట్స్ ఎఫ్లో ఉన్నట్టు. ఎఫ్లో ఎంత ఉన్నట్టు? 75 నోట్స్ టోటల్, అవునా. ఓకే, అండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ 200 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ బై డిఈఎఫ్ ఈజ్ 80. ఓకే, డిఈఎఫ్ 80 నోట్స్ అంట. అంటే టోటల్ డిఈఎఫ్లో 240 నోట్స్ ఉన్నాయి. 200 రూపీస్ నోట్స్ 240 నోట్స్ ఉన్నాయి. అంటే ఇదంతా డిఈ కలిపి 205. 205 ఇందులో చేస్తే ఎంత? 35 నోట్లు 200 రూపీస్ నోట్స్ ఉన్నాయి. 200 రూపీస్ నోట్స్ 35 నోట్లు ఉన్నాయంటే రిమైనింగ్ 40 నోట్స్ ఏంటి? 500 రూపీస్ నోట్స్ అయినా 500 రూపీస్ నోట్స్ అంతే. దెన్ ఫైన్. సో ఇక్కడ మనకి 200 రూపీస్ నోట్స్ 500 రూపీస్ నోట్స్ ఎఫ్లో వచ్చేసినాయి. దెన్ ఫైండ్ ది టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై ఎఫ్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ దట్ ఆఫ్ డి. ఓకే, పర్సెంట్ అడిగాడు. ఎంత అమౌంట్ ఎఫ్ రిసీవ్ చేసుకున్నాడు డి కంటే అని అడిగాడు. సరిగ్గా చూసుకున్నట్టయితే కనుక మనం ఇక్కడ ఏ అనివాడు ఇంటూ 200 చేయాలి కాబట్టి 7000 అంతేనా. 70 అంటే 7000. 200 రూపీస్ నుంచి ఇది 7000 అవుతుంది. 200 రూపీస్ 5 అంటే 4 5 20, ఇది 20, ఇది ఒక 0, అవి ఒక 2 సున్నాలు, ఈ ఒక 20,000 అవుతుంది. మొత్తం 27,000 ఎవరి నుంచి వస్తున్నాయి? ఎఫ్ నుంచి 27,000 వచ్చింది అంతేనా. 20,000 ఇది ఒక 7,000, 27,000 ఎఫ్ తీసుకున్న అమౌంట్. ఇది ఎంత పర్సెంట్ అని అడిగాడు. ఎవరికంటే? డి కంటే. డీకి ఎంత? 100 × 200 ఎంత? 20000 అంటే 20,000 ఇది. ప్లస్ టీలో 200 నోట్స్ 500 రూపీస్ నోట్స్ ఉన్నాయి. 5 రోజులు 10ని అవి ఒక 2 సున్నాలు, ఈ ఒక 2 సున్నాలు. ఊట్లో బదులు 100, 1000, 10,000, 1,00,000, 1,00,000 ఇది. సరిగ్గా చూసుకుంటే ఇది 1,00,000 20,000, 1,20,000 అనమాట. ఎవరిది? 1,20,000 అనేది మొత్తం డీది అంతే కదా. 10, 100, 1000, 10,000, 1,00,000. ఓకే, 1,20,000 అనేది డీది. ఎంత పర్సెంట్ అడిగాడు? 1,20,000, 27,000 అనేది అందులో ఎంత పర్సెంట్ అని అడిగాడు. సింపుల్, ఇంటూ 100. ఈ 3 zeros క్యాన్సిల్ చేసేసి ఇది 6 టైమ్స్, ఇది 5 టైమ్స్ 20 టేబుల్లో. సరిగ్గా చూసుకుంటే మనం ఇంకా చూసుకున్నట్టయితే కనుక చూడు, ఇంటూ చేద్దాం 2, 27 × 5, 7 5 35, 3 5 రోజులు 10, 135/6, 6 రోజులు 12, 6 రోజులు 12 ఒకటి ఉంటుంది, 6 రోజులు 12, 6 5 30, అంటే 6 5 30 సరిపోతుంది. అంటే 22.5% అవుతుంది. ఆన్సర్ సి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోయినట్టయితే ఇఫ్ ది నెంబర్ ఆఫ్ 200 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ బై ఈచ్ ఆఫ్ ది గివెన్ వర్కర్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది సర్కిల్. ఓకే, 200 రూపీస్ నోట్స్ని సర్కిల్లో డిస్క్రైబ్ చేయమన్నాడు. అంటే ఒక పై చార్ట్లో సర్కిల్ అండ్ ది 500 రూపీస్ రిసీవ్డ్ బై ది ఈచ్ ఆఫ్ ది గివెన్ వర్కర్ ఈస్ డిస్క్రైబ్డ్ అనదర్ సర్కిల్. ఇంకో సర్కిల్లో డిస్క్రైబ్ చేయమన్నాడు. ఫైండ్ ది రేషియో ఆఫ్ డిగ్రీస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ ది పర్సన్స్ ఇన్ 200 రూపీస్ నోట్స్. ఓకే, ఇది 200 రూపీస్ నోట్స్ అయితే ఇది 500 రూపీస్ నోట్ సర్కిల్ అని చేయమన్నాడు. ఓకే, ది నెంబర్ ఆఫ్ 200 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ బై ఈచ్ ఆఫ్ ది గివెన్ వర్కర్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది సర్కిల్ అండ్ ది 500 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ బై ఈచ్ ఆఫ్ ది గివెన్ వర్కర్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ అనదర్ సర్కిల్. దెన్ ఫైండ్ ది రేషియో ఆఫ్ డిగ్రీస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ 200 రూపీస్ నోట్స్ టు 200 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ బై ఈ టు టోటల్ నెంబర్ ఆఫ్ 500 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ బై ఈ. ఓకే, సరిగ్గా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే టోటల్ 200 రూపీస్ నోట్స్ 500 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 200 రూపీస్ నోట్స్ 500 ఉన్నాయి కదా. అందులో ఈ ఎన్ని తీసుకుంది? టోటల్ 500 అయితే ఈ 500 నోట్స్ 360 అయితే
టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అని ఇక్కడ తీసుకుంది రూపీస్ 20 రూపీస్ నోట్స్. ఓకే, నోట్స్ అన్నాడు కాబట్టి 500 నోట్స్ 360 డిగ్రీస్ అనుకుంటే అందులో ఎన్ని తీసుకున్నాడు, 105 తీసుకున్నాడు. 105 అనేది ఎన్ని డిగ్రీస్ అని అడిగాడు. సింపుల్ దీనికి రేషియో. అలాగే ఇంకోటి ఏంటి, 500 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ బై ఈలో 500 రూపీస్ నోట్స్ ఎన్ని, 300 అనేది 360 డిగ్రీస్ అయితే ఈ ఎన్ని తీసుకున్నాడు, 15 నోట్స్ తీసుకున్నాడు. 15 నోట్స్ అనేది ఎంత, దీనికి రేషియో కట్టాలి మనం. సింపుల్గా చూసుకున్నట్టయితే మనకి 21/100 అంతే కదా. ఈ 0 క్యాన్సిల్ సింపుల్గా అంతెందుకు, ఇక్కడ 360 క్యాన్సిల్ చేయొచ్చు కదా, సింపుల్గా పోతుంది. ఇక్కడ 100 ఎలా ఉంటుంది, ఈ 100 ఇది ఇందులో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేసేయచ్చు. ఈ 3 అనేది 5 క్యాన్సిల్ చేయొచ్చు. సో 21:5 రేషియో మిగిలింది మనకి ఇక్కడ, అంతేనా. 21:5 ఆన్సర్ ఈ. సో ఇక్కడ వచ్చింది 21:5 రేషియో అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఓకే 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ డిఐకి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు ఏమాత్రం యూస్ఫుల్ అని అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పీడిఎఫ్ ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ పీడిఎఫ్ని నేను కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఓకే, మన ఛానల్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.